వెల్కమ్ టు న్యూస్ అడ్డా. యాదగిరి నరసన్న భక్తులకు గుడ్ న్యూస్. ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంబోద్భవుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లోని సామాన్య భక్తులు ఇంకా స్వామివారి చెంతకు రాలేకపోతున్నారు. సామాన్య భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతోంది. ఆ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం ఉద్ఘాటన తర్వాత భక్తుల కొంగు బంగారమైన నృసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కోరిన కోరికలు తీర్చే యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహుడికి కళ్యాణాలు, ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. విదేశాల్లోని ఎన్ఆర్ఐలు స్వామివారి భక్తుల కోసం యాదగిరీశుడి కళ్యాణోత్సవాలు, వివిధ పూజాది కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించేది. తొలిసారిగా 2016లో తెలంగాణ ఆటా ఉత్సవాల్లో అమెరికాలోని మిచిగాన్లో శ్రీ స్వామివారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, ఒమాన్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు, వివిధ పూజలు నిర్వహించారు. మారుమూల ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు యాదగిరి కొండకు ఇంకా రాలేకపోతున్నారు. దీంతో సామాన్య భక్తుల చెంతకే భగవంతుడిని తీసుకువెళ్లాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. తమ ఇష్టదైవాన్ని కనులారా వీక్షించలేని భక్తజనులకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని ప్రచార రథంపై ఈవో వెంకట్రావు దృష్టి సారించారు. రథానికి ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాంచ నరసింహుడి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు స్వామివారిని పల్లెలకు తీసుకువెళ్లేందుకు దేవస్థానం ప్రత్యేకంగా రథాన్ని సిద్ధం చేసింది. ఈ స్వామివారి రథం ద్వారా పల్లెలో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసింది. మొదటగా భక్తులు తక్కువ సంఖ్యలో యాదగిరి క్షేత్రానికి వస్తున్న భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రచార రథం ద్వారా శ్రీ స్వామివారి ఆశీస్సులు భక్తులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి, 27వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాల్లో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న స్వామివారి భక్తుల చెంతకు వెళ్లిన ఏకశిఖర వాసుడిని తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య భక్తుల చెంతకు స్వామివారిని చేర్చాలని దేవస్థానం భావించింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ స్వామివారి వైభవాన్ని ప్రచారం చేసే కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో ఈవో వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యాదగిరీశుడి వైభవాన్ని చాటి చెప్పేందుకు చర్యలు చేపట్టారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైభవాన్ని భక్తులకు తెలియజేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని ఆలయ ఈవో వెంకట్రావు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెలో శ్రీ స్వామివారి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. యాదగిరి క్షేత్రానికి భక్తులను మరింతగా తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని వెంకట్రావు తెలిపారు.